హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఎక్కడికి వెళ్తున్నామని. మేము మా ఫ్యామిలీ అందరం కలిసి సమ్మర్ వెకేషన్ చెన్నై వెళ్ళాము. చెన్నైలో స్టే చేసి అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్ళాము. అక్కడ మెయిన్గా బోట్ రైడింగ్ అని అన్నారు. కొన్ని ప్లేసెస్ అలాగా విజిట్ చేసి కొన్ని షాపింగ్స్ అవన్నీ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ అలా బోట్ రైడ్కి వెళ్ళాము. ఈ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బోట్ రైడ్ స్టార్ట్ అయ్యాక కూల్ ఎయిర్ ఫేస్ మీద పడుతుంటే ఆ వాటర్ సౌండ్ ఫుల్ రిలాక్సింగ్ ఫీల్ వచ్చిందనమాట. చాలా బాగుంది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా బుడ్డి చూడండి ఎంత బాగుందో. మా ఫ్యామిలీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆఫ్టర్నూన్ మట్టికి ఎండ కుమ్మేసిందండి బాబు. చాలా హాట్గా ఉంది. కానీ అలా బోట్ రైడ్ మట్టికి చాలా రిలాక్సింగ్గా అనిపించింది. చాలా బాగుంది. మా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేసాము. మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఈ బోట్ రైడింగ్లో మాకు 4 ప్లేసెస్ చూపించారు. అందులో ఫస్ట్ ఇది హార్బర్. ఇది చాలా బాగుంది. షిప్లన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఇది బాగుంది. మేము పాండిచ్చేరిలో స్ట్రీట్స్ అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఈ రైడింగ్ సంబంధించిన వాళ్ళే ఒకరు వచ్చారు, మాతో మాట్లాడారు. మేము వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఈ షిప్ బుక్ చేసుకున్నాం అనమాట. సెకండ్ది ఈ ఫారెస్ట్. ఇందులోకి వెళ్తుంటే అబ్బా సూపర్ ఫీల్ అనిపించింది. చాలా బాగుంది. మేము ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం, కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. మా పెద్ద పాప కూడా ఫొటోస్ తీసుకుంది. ఫస్ట్ నాకు భయం వేసింది, కానీ మా పిల్లల్ని చూసిన తర్వాత నేను వెళ్ళాను ఫొటోస్ తీయడానికి. ఈ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది అసలు ఈ ప్లేస్. మా వదిన వాళ్ళు కూడా తీసుకున్నారు ఫొటోస్ ఇక్కడ. నెక్స్ట్ మా పిల్లలు కూడా ఇక్కడ టైటానిక్ పోజ్ ఇచ్చారనమాట. ఆ ఫోటో కూడా నేను ఇందులో పెట్టాను, చూడండి ఎలా ఉందో చెప్పండి. మా హస్బెండ్ ఇదంతా క్యాప్చర్ చేస్తున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము పెట్టిన మనీకి వర్త్ అనిపించింది. ఈ ప్లేస్ చాలా బాగుంది. చాలా రిలాక్సింగ్గా ఉంది. కూల్ ఎయిర్ వస్తుంటే బోట్లోకి చాలా బాగుంది. పాండిచ్చేరి మట్టికి చాలా హాట్గా ఉంది. మేము వెళ్ళేసరికి సమ్మర్లో వెళ్ళాం కదా, చాలా వేడిగా ఉంది పాండిచ్చేరి. మేము ఫుల్ బోట్లో జోక్స్ ఫుల్ ఎంజాయ్ చేసాం. మేము మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ బోట్ రైడ్ మట్టికి మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 3rd ప్లేస్ అనమాట. ఇక్కడ బోట్ ఆపుతున్నారు. ఇది చాలా సంవత్సరాల క్రితం బిల్డింగ్ అంట, అంతా పడిపోయి ఉంది. ఇక్కడ సినిమా షూట్స్ అవన్నీ జరుగుతాయంట. అది చూడమని పంపించారు. సో మేము అందరం వెళ్తున్నాము అది చూడడానికి. ఆ ప్లేస్ బయటికి దిగంగానే ఎండ మట్టికి దంచేసిందండి బాబు. చాలా వేడిగా ఉంది. మా చిన్నదైతే ఎత్తుకోమనో గోల్ చేసింది, నడవలేక వేడికి అస్సలు నడవలేదు. మా హస్బెండ్ ఆఖరికి అలా ఎత్తుకున్నారు. నెక్స్ట్ ఇక్కడే సినిమా షూట్స్ అవన్నీ జరుగుతాయంట.
ఇది మొత్తం టోటల్ అంతా పడిపోయి ఉంది ఎక్కడికక్కడ. అంటే ఈ ప్లాంట్ ఎవరికైనా తెలుసా? దీన్ని ఫ్రూట్సో ఏంటో కాయలో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏవో కొన్ని అలా క్యాప్చర్ చేశాను. ఇక్కడ 2-3 షాప్స్ ఉన్నాయి. ఒక షాప్‌లో ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇంకో షాప్‌లో అయితే టాయ్స్, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. కీ చైన్స్ అవి కూడా ఉన్నాయి. కోకోనట్‌తో చేసిన కప్స్, మగ్స్ అవి ఉన్నాయి. మేము చూసాం కానీ ఏమీ తీసుకోలేదు. ఎండ మట్టికి చాలా దారుణంగా ఉంది. బోట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించింది. సో ఇంకా మేము అలా చూసుకొని బోట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. స్వెట్టింగ్ వచ్చేసింది అందరికీ. మా పిల్లలు కూడా చిరాకు పడిపోయారు. సో ఇంకా మేము బోట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. వస్తుంది కదా ఆ బోట్ మాదే. మేము బుక్ చేసుకున్న బోట్ అదే. బోట్ ఎక్కి ఇంకా అలా రిలాక్స్ అయ్యాము. ఆ బోట్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ వస్తుంటే అబ్బా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బోట్ స్టార్ట్ అయింది. 4th ప్లేస్కి తీసుకెళ్తున్నారు. అక్కడ సముద్రం అది కలుస్తుందంట. ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నారు. అది కూడా చాలా బాగుంది చూడడానికి. ఆ స్టోన్స్ దగ్గర ఉంది కదా అదే సముద్రం. అదే ఆ ప్లేస్కే తీసుకెళ్లారు. అది చూడడానికి చాలా బాగుంది. చేస్తుంటే ఫస్ట్‌లో భయం అనిపించింది గానీ బావుంది. స్వింగ్ లాగా, ఉయ్యాలలాగా చాలా బావుంది. మేమందరం ఎంజాయ్ చేసాం దీన్ని. లాస్ట్ మట్టికి చాలా బావుంది. ఇంకా మా డ్రాపింగ్ పాయింట్ వచ్చింది. లాస్ట్‌లో కొన్ని ఫొటోస్ అలా తీసుకొని ఇంకా దిగిపోయాము. ఇంకా వెంటనే కార్‌లోకి పరిగెట్టాం అందరం. ఆ వేడికి ఉండలేక.
నుంచే పాండిచ్చేరి స్ట్రీట్స్ అండ్ బిల్డింగ్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా బయటికి దిగలేక మేము ఆ వేడికి ఉండలేకపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము తర్వాత ఎక్కడికి వెళ్ళాము అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.